అయ్యో ఇలా వచ్చావేంటి? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది. నాకేం ప్రాబ్లం లేదు, చెప్పాలంటే చాలా బాగున్నావు. అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది, ఏదో పని ఉందంట. క్రెడిట్ కార్డు ఇవ్వు. అమ్మా ఈ హడావిడేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓయ్ వచ్చేసారా? దర్జీ వచ్చా. నమస్కారం అండి. ఎందుకు? పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి. పట్టు పంచి సిల్క్ చొక్క. సూటు బూటు వేసుకుని తాళి కడతావా? రండి. పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా? మరీ అంత పొడవద్దు, కొంచెం తగ్గించండి. కొంచెం అక్క ఆయన దర్జీ, ఆయనకి తెలుసు. నీకు తెలీదు, ఊరుకోరా. మీరు తగ్గించండి, కొంచెం తగ్గించండి. చైరామాల్ ఏదో వాసనమ్మా. నేను కాదండి. మన ఇంట్లోనా? ఇక్కడ కాదు, ఎక్కడో దూరం నుంచి వస్తుంది. కిషోర్ అంటే నువ్వేనా? సార్ మీరేనా? అదేంటి అలా ఉన్నారు? ఐఎమ్ కిషోర్, శామ్ సార్ పిఏ. సర్లేవా, ప్యాంట్ వేసుకున్న పనోడివి. సార్ దిస్ ఇస్ చీనో సార్. సార్ ఏంటి సార్ ఆ స్మెల్? బాగుంది కదా. రోజత్తర్ ఇంట్లో కొడితే ఊరు శివారు దాకా వస్తుంది, అది దీని కెపాసిటీ. రోజంతా చెప్పి రోజు కొట్టకండి, మా సార్కి పడదు. ఏదో సార్ పీల్చు. ఏదో వాసన భరించలేకపోతున్నా. ఏం లేదు నాన్న, ఏదోనమ్మా. ఏం లేదయ్యా, ఏమైంది నీకు? ఉండు, నేను మంచిగా చేస్తాను. ఏంటిది? కార్ ఫ్రెషనర్ సార్, ఇప్పుడు చాలా అవసరం. బా శంకరజాతి సరుకు. ఏమైనా అత్తరును కొట్టేది లేదురా అబ్బాయి. ఎందుకే మా వ్యాపారం అలా నడుతుంది? సాంబడు బాగానే లాక్కొస్తున్నాడా? ఇంతకీ మీదే వ్యాపారము? ఏటే సాంబడు చెప్పలేదా నీకు? అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్. మా తాతలు ముక్కుపోవరే, మరి అడుగొచ్చింది ఇప్పుడు. కంగారు పడుతున్నానా? డాక్టర్ వచ్చేస్తారు. మా బాసు పర్ఫ్యూమిస్ట్, అత్తరిస్ట్ కాదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే సెడగొట్టిందని మీ సెంటు గాళ్ళు వచ్చే మా అత్తరికి అట్టకత్తర వేసారు. అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో? ఊపుడు ఎక్కువ, వచ్చే తక్కువ. ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు. అదే అత్తర చూడు, ఊపుడు అక్కర్లేదు, కొట్టుడు అక్కర్లేదు, కొంచెం పూస్తే కిలోమీటర్లకు వస్తుంది. అయినా మొగుడు పోయి ముడుసుకు పడుకుంటే రంకుమోడు వచ్చి పైట్ లాగినట్టు ఈ వయసులో పెళ్ళేట్రా. బంగారం పాతదైనా బంగారమే సార్. మెల్లిగా లోపలికి వెళ్తా. ఏంటి ఏంటి నాన్న, ఏమిటి నాన్న, ఏమైందా సార్? చెప్పండి, ఏమైందా? కామ్ డౌన్ సార్, టేక్ ఎ డీప్ బ్రెత్. సాంబడా, పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా? ఏం లేదు, ఏం లేదమ్మా, ఏం లేదు, ఏం లేదు. అమ్మాయి ఎవరు? తనే అవంతిక, మన శ్యామ్కి కాబోయే భార్య. ఏ అమ్మాయి, బాగానే ఉన్నావుగా, ఈయన చేసుకుంటున్నావేంటి? ఏ క్యాస్ట్? బ్రాడ్ క్యాస్ట్. ఎక్కడికి వెళ్ళినా లగేజ్ తో పాటు క్యాష్ తీసుకొస్తారేంటి సార్? మరీ టైప్ క్యాస్ట్ లా ఉన్నారు. పట్టించుకోకలే నాన్న. వయసు కూడా చిన్నదిగానే ఉంది. మావాడంటే నిజంగానే ఇష్టమా నీకు? సార్ సార్ మీరు నాకు సైగ చేయండి సార్, నేను చెప్పిస్తాను. ఐ ట్రాన్స్లేట్. ఏంటి అత్తరు కావాలా? మన గతం ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏంటి అత్తరు మీ మనసు తోచుకుందా? అబ్బో అబ్బో అబ్బో. అదిగా సార్, అది సార్ మీరు క్లియర్ గా చెప్తే కదా సార్ తెలిసేది. గట్టిగా కాలు పెంచుకో. సార్ అదిగా సార్, సరిగా చెప్పండి సార్ మీరు. సార్ సార్ నేను చూసుకుంటాను. ఎక్కడికి తీసుకెళ్తావు? నేను చూసుకుంటానంటే.
నువ్వు రామ్మా. ఎక్కడో కొడుతుంది చిన్న. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి గద్దొచ్చి? గుడ్డు మింగిందని సామెత. అకాయ్ ఆ పిల్లని చూస్తే 3 పదులు దాటినట్లేదు. మనవన్ని ఎలా చేసుకుంటుంది? నీ ఇల్లు డబ్బో చూసిందేమో. రేయ్ బాలేవాడివే, చాలా పద్ధతి గల అమ్మాయి. నువ్వేంటి ముందు తయారవు, పెళ్లి పనులున్నాయి. ఆ, ఆ. అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా అందరూ? శంభరంగా ఉందని. చాలా స్టైలిష్ గా దిగావు. బ్యాగ్ తీ. స్టైలిషా? ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను. మిమ్మల్ని ఎక్కడో ఓ ఓ ఓ ఈ కౌంటర్ కోసం 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. 17 లాంగ్ ఇయర్స్. మొత్తానికి పెళ్లి కొప్పుకున్నాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. కిషోరా, బాస్ మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి బాస్. ఆకాశం ఒక్కటే బ్లూగా ఉంది. వాడు సమయానికి వస్తాడా? ఆన్ టైం. అక్కడ స్తంభం ఉందా? చిన్నవి కానీ 4 ఉన్నాయి. ఉమ్, బాస్ ఉమ్. బాసికం బుగ్గమి చుక్క చాలా బాగున్నాయి బాస్. నువ్వే కట్టుకో. మేతా ఫోదేస్. ఓం శ్రీ మహాగణపతియే నమః. అయ్యా కళ్ళజోడు తీయండి. అది మన సాంప్రదాయం కాదు బాబు. ఓం భూ ఓం భువ. నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు. మంత్రాలా? సరే ఏదో ఒకటి చెప్పు అంటలే. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూభువస్సువరోం. ఏమండి ఎక్కడ ఉన్నారు మీరు? ఏంటే ఇట్రా. సరే మీరు భోజనం చూడండి. ఏంటి పనిలో నన్ను చెప్పు. ఏంటి నాన్నా? రండి. అన్నయ్య చూసారా? పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య. వాడికేంటే పుట్టుకతోనే అందగాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. రే వాడి ఫేస్బుక్ ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కదా. పెళ్లి రోజు ఫోటో దిగిపోతే ఎలా? నాన్న కొంచెం లేచి నిలబడి నాన్న. నుంచోరా అన్నయ్య. లేదన్నయ్య. చూడన్నయ్య హీరోలాగా హీరోలాగా నవ్వుతోరా. చాలా బాగుంది. బాగుంది. ఇది బాగుంది. చాలా ఇది ఫేస్బుక్ లో పెట్టే. ఫైనలీ గెట్టింగ్ మ్యారీడ్ టుడే. ఎంత ముద్దుగా ఉన్నాడో వీడు. వీడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే. But I would have married you. We had such a great night, remember? ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నా మోసం చేసావు శామ్. అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పుంటే మనం చేసుకునే వాళ్ళం కదా. What? I would have married you, no? We are such a wild. You know I love you. You said you would never marry. What? ఇంతలే చేసామంటే తరచుడా 5 నిమిషాలు ఉంటే కొంపలు మునిగేవి లోపల. సారీ సార్, లూజ్ మోషన్స్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదురా, లోపల బ్రైట్ గా చెయ్యి. బ్రైట్ గా బోయపడి బాబు రెడీ బాబు యాక్షన్. గట్టిగా గట్టిగా చెయ్యి. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. అయ్యో ఎవరండి? ఎవరు కావాలి? బ్రైట్ గా చెయ్యి. బ్రైట్ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. సాంబశివరావు గారా? నేనే సాంబశివరావు. ఆయన మా బాసే. ఆయన పిల్లే జరుగుతుంది ఇక్కడ సార్. మీకేదో అర్జెంట్ గా కొరియర్ వచ్చిందంట. నువ్వు వెళ్ళిపో. మరి ఈ టైంలో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది. తీసురా. మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది. సార్ ఎవరు సార్? అవంతిక. అవంతిక పెళ్లికి ముందు ప్రేమలేఖ. వాట్ ఏ రొమాంటిక్ థాట్ సార్. సార్
ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా? అలాగే. ప్రేమలేఖ కదా, అలాగే. అందరూ వినాలి, వినండి. మీ అమోర్ మీ అమోర్, ఏమైనా లవ్ లవ్. నేను నిన్ను నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేను. చేసుకోలేనా? నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాలనుకున్నాను. ఇన్సల్టా? ఈ పళ్ళెందుకు, ఈ పూలెందుకు, ఈ ఎంత పని చేసావురా? ఎంత పని చేసావురా? ఎదవా. కొట్టకి ఏం చేస్తారా? నీ వెధవేషాలన్నీ చూసావురా? ఎంత పని చేసావురా వెధవా? అవంటికని మోసం చేస్తావా? సిగ్గులేదు నేను నీకు? మోసం చేయబడింది అమ్మాయి అంతా మోసం చూసావురా? అవును, నన్ను కొడతారు. ఫేస్బుక్ లో మొత్తం చూసావురా? చూసావు మొత్తం. మేడం ప్లీజ్ మా బాస్ కొట్టద్దు. మరి ఇంకేం చేయమంటావు? ప్లీజ్ గో హెడ్ మ్యామ్, లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీ అసిస్టెన్స్. ఏయ్, అన్యాయం రా. ఎంత పని చేసావురా? వాడి మొదలు హాయ్, అర్జెంట్ గా కలవాలన్నా? ఆ. మన పెళ్లి ఎలా జరిగింది? అమ్మ హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఇష్యూ ఓకే? నాకు నీ సహాయం కావాలి. చెప్పు, ఏం చేయాలి? అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది. కొత్త ప్రణాళిక వేశాను, కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను. మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి? యు సచ్ యు నో వాట్ నా? కోమా అంటే కోమా కాదు, సైకోసమాటిక్. అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం. నా వల్ల కాదు. అవంతిక, అవంతిక ఆగు, నా మాట విను. మధ్యలో ఈ పంచోటి. అరే, రెట్టిప్పిస్తాను. ఏయ్, నీ సమస్య ఏంటి? అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా? ఆ భయం నీకుండాలి, నాకు కాదు. ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్లు తట్టుకోలేవు. అబ్బో, నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు. ఏంటి నాలాంటి అమ్మాయిలు? ఏమన్నా అంటే? అమ్మాయిలంటే నాకు కొంచెం బరువు ఉండాలి. అంటే ఏంటి? నేను బరువులేనా? నాకేం తెలుసు, ఉన్నట్టు ఏం కనపట్ల. అయితే అలాంటి అమ్మాయిని వెళ్ళి పట్టుకో. బా. టాక్సీ. అవంతిక, నా మాట విను. రెట్టింపిస్తానంటే వినవే నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? ఫర్ దిస్. హాయ్. హే అవంతిక, కమ్ 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 కమ్, కంగ్రాచులేషన్స్. సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను. కూర్చో. అదేంటి చేతికి గోరింటాకే లేదు? అది పెళ్లి క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ అయిపోయిందా? నీ పెళ్ళైపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇలా చేసావేంటి అవంతిక? ఏముందండి, అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా. నిన్నే నా అకౌంట్లో 25,000 యూరోస్ క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం 37,000 యూరోస్ ఉన్నాయి. అది సరిపోతుంది కదా? ఎలా సరిపోతుంది? ఫ్యామిలీ లేకుండా, జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ 75,000 యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి. నో 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 నో, యు గాట్ మీ ఆల్ రాంగ్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు. మరి యాక్చువల్లీ పెళ్లికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందరూ అయినా పర్లేదు పెళ్లి జరిపిద్దాం అన్నారు. కానీ నేనే వద్దు, అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా 2-3 వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందాం అన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే. మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి, మీరే చూస్తారు. ష్యూరా? అబ్సల్యూట్లీ. ఓకే, నేను ఆయన పంపిస్తాను. నీ కోసం కాదు, ఆంటీ కోసం. ఇప్పుడు చెప్పు, కొత్త ప్లాన్ ఏంటి? అండ్ కాంట్రాక్ట్ రెడీ చేయి. అమ్మయ్యా, బతికించావు. నిన్నేదో
మాట వరుస కన్నాను రెట్టింపిస్తానని. కానీ అదే 25,000 యూరోలకి చేస్తావా? యూ ఆర్ అన్బిలీవబుల్. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా? హౌ కెన్ యూ బి సో హార్ట్లెస్? ఓహో పుణ్యవతి, అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా. ఓ ఓ ఆగాగు. సరే ఇచ్చి చేస్తానులే, నా కర్మ. ఇప్పుడు నేను చెప్తాను విను. అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు. అమ్మని ఎలాగో 2 రోజుల్లో ఇంటికి పంపించేస్తారు. అమ్మ కోలుకోగానే వచ్చే 2 వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చేయాలి. ఒక్కొక్కరికి నరకం చూపించాలి. అవంతికానా మేమా? నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి. అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు, మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను. కథ సుఖాంతం అయిపోతుంది. ఎలా ఉంది? తొక్కలో బొక్కలా ఉంది. నాదేం పోయింది? కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది. నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను. ఇంకో బెడ్రూమ్ ఉందిగా. అండ్ యా, రెంట్ ఇవ్వను. ఎందుకు? ఇప్పుడు నేను నీతో మూవ్ ఇన్ అయిపోతే మీ వాళ్ళకి నచ్చదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇట్ విల్ బిల్డ్ ప్రెషర్. ఇంకా త్వరగా కట్ చేస్తారు. ఇంకేం కాదు, సమస్య లేదు. నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి. దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు. ఓకే సాంబు, ఓకే ఫైన్, పద లోపలికి వెళ్దాం. అమ్మా ఆంటీ అవు